అంటే గత ప్రభుత్వంలో చాలా శాంక్షన్ చేసామండి. కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని స్టార్ట్ అయ్యేట్లో గవర్నమెంట్ మారేటప్పుడు గత ప్రభుత్వం అవేమీ చేయలే. ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ తీసుకోండి, 204 పెట్టాం, అవి మూసేశారు. ఎందుకు మూసేశారో తెలీదు. ఏవి 5,350 కోట్లు ఎందుకు ఆపేశారు ఎవరికి తెలీదు. ఇట్లా గత ప్రభుత్వం చాలా ప్రాజెక్టులు ఆపేసింది. ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు కేంద్ర సపోర్ట్ చేస్తున్నాం. మీరైతే మార్కెట్ చెప్పారో అది శాసనసభ్యులతోనూ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడించాలో దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత టైం పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ముందే 10 లక్షల కోట్లు కట్టడానికే ప్రజలు కట్టే డబ్బులు సరిపోట్లా. అయినప్పటికీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్న 1 by 1 డ్రైనేజీలు ఇందాక యాక్చువల్గా శాసనసభ్యులు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దానికి కొంత టైం పడుతుంది, కొంత నిదానంగా చేస్తాం. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు. దానికంటే ముఖ్యంగా ఈ లెగసీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. మున్సిపాలిటీ అంటే ప్రజలు వస్తు కోరుకునేది చక్కగా తాగటానికి వాటర్. రెండోది ప్రతిరోజు సాలిడ్ వేస్ట్ ఇంట్లో నుంచి వచ్చే చెత్తను తరలించమంటారు. మూడోది లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్ నుంచి వచ్చే రోజు వాటర్ ఫ్రీగా వెళ్ళిపోవాలని. వర్షాకాలం వాటర్ ఫ్రీగా పోయే డ్రైన్స్, తర్వాత లైట్స్, తర్వాత రోడ్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, తర్వాత మీరు చెప్పినట్టు కూరగాయల మార్కెట్లు, స్కూల్స్, హాస్పిటల్స్ ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ 1 by 1 చేస్తున్నాం. మీరు ఏదైతే చెప్పారో మార్కెట్ ఖచ్చితంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా చెప్తున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా ఒకటి రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎన్నో రిఫార్మ్స్ చేసింది. 4 days బ్యాక్ కూడా ఒక జియో ఇచ్చాం. ఎందుకంటే రియల్గా గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది, జియోలో ఏముండే ఎన్ని స్టడీ చేసి అనేక రాష్ట్రాలకి అధికారులు పంపించాను. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపి స్టడీ చేసి నామ్స్ అన్నింటి చాలా లెవెలైజ్ చేసాం. అందువల్ల టౌన్ ప్లానింగ్ ఈరోజైతే సెల్ఫ్ సర్టిఫికేట్. మీరు యాక్చువల్గా ఎవరైతే లేఅవుట్స్ మీకు బిల్డింగ్స్ డిజైన్ చేస్తారో లైసెన్స్ సర్వేస్ ఆన్లైన్లో పెడితే ఆటోమేటిక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. దాంతో ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో ప్రభుత్వ భూముల్ని అనఫిషియల్గా ఆక్రమించుకుంటే ఊరుకునేది లేదు. ప్రభుత్వ భూముల్ని ఎవరికైతే పేదలకు ఇవ్వాలో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. నేనే 2014-19లో 7 లక్షల హౌసెస్ని టిట్కో వస్తే ఇచ్చాను పేదలు, నిరుపేదలకి. 5,000 గ్రౌండ్ అయినాయి. గత ప్రభుత్వం అందులో 2,61,000 కుదిచ్చేసింది. కుదిస్తే పర్వాలా, కంప్లీట్ చేయలే. వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి వాళ్ళకి ఇల్లు కూడా కట్టలా. బ్యాంకులు వాళ్ళకి ఈఎంఐలు పంపిస్తున్నారు. 140 కోట్లు ఎన్పీ అయిపోతే వాళ్ళు లబోదిబో కట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు కట్టింది. ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది. వాటిలన్నిటి కరెక్షన్ చేస్తూ పోతున్నాం. ఆ టిట్కో హౌసెస్ కూడా డిసెంబర్ 2 కల్లా 430, 365 పూర్తి చేస్తాం. తర్వాత 300 కూడా కంప్లీట్ చేస్తాం. ఈ నేపథ్యంలో నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వ భూములు ఏదన్నా ఉంటే పేదలు, నిరుపేదలకు ఇవ్వాల్సింటే ఖచ్చితంగా కలెక్టర్ గారు యాక్చువల్గా ఆ యొక్క ఏదైతే ఆదేశించిందో ప్రభుత్వం దాని ప్రకారం చేస్తారు. అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసుకొని పబ్లిక్ యొక్క రోడ్స్ కానీ వాటికి కానీ ఇబ్బంది ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేశారంటే దాని మీద త్వరలో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ 4 ఏళ్ళు ఉందండి యాక్చువల్గా. అందుకనే 1 by 1 ప్రయారిటీ వైజ్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ పెట్టుకొని చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి అదే చెప్పాను. ఎమ్మెల్యే గారు కొద్దిగా ఓపిక ఉండండి. ఫస్ట్ ప్రయారిటీలో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, రోడ్డు, డ్రైన్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్, తర్వాత పార్కులు. డంపింగ్ యార్డ్ అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తామని గ్రౌండ్ లెవెల్కి చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ కింద ఏదైనా ఉంటే, ఏదైనా మిగిలి ఉంటే దాన్ని డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. సరే, ఈ డంపింగ్ యార్డ్ గురించి ముఖ్యంగా 3 గ్రామాల ప్రజలు నిన్న కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా చేశారు. ఇదే విధంగా మాకు కూడా అక్కడ ఉంటుంది, మాకు పొలాలు, మా గ్రామాలకు అంత ఇబ్బంది అవుతుందని వాళ్ళు గోల్ చేస్తున్నారు సార్. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఒకటండి, యాక్చువల్గా డంపింగ్ యార్డ్స్ అనేవి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నది. నేను అమరావతి క్యాపిటల్ సిటీకి అనేక దేశ విదేశాలు తిరిగా. సింగపూర్ చిన్న సిటీ, మన విశాఖపట్నం అంతా. విశాఖపట్నం 650 చదరపు కిలోమీటర్లు అయితే మున్సిపల్ కార్పొరేషను, సింగపూర్ కంట్రీ 750 అంతే. వాళ్ళకి 4 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి.
అంటే టోక్యో 50 డివిజన్స్ అయితే 47 ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత 2014-19లోనే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అంటే ఏ రోజు వచ్చే చెత్త ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఇంకెక్కడ డంప్ యార్డ్స్ ఉండవు. ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్స్ ఉండకూడదని 2014-19లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 10 శాంక్షన్ చేసి స్టార్ట్ చేస్తే విశాఖపట్నం పూర్తయింది, గుంటూరు పూర్తయింది. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో వచ్చే రోజు 1400 టన్నులు ఏ రోజుకి ఆ రోజు తీసిపోయి దాంట్లో వేసేస్తున్నారు, బర్న్ అయిపోతుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. ఈరోజు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఆ 3 మున్సిపాలిటీలు వచ్చేది ఏ రోజుకి ఆ రోజు అక్కడ 1600 టన్నులు బర్న్ అయిపోతుంది. అయితే ఈ ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సారించాం. ఆల్రెడీ కాకినాడ, రాజమండ్రి మధ్య ఒకటి, నెల్లూరులో ఒకటి యాక్చువల్గా టెండర్ అయిపోయి చేసాము. మీ యొక్క అనంతపురము, కడప, కర్నూలు ఈ 3 కలిసి 2 క్లస్టర్లు చేసి 2 టెండర్లు పిలుచున్నాం. టెండర్లు తొందరలో ఓపెన్ చేయబోతున్నాం. అదేవిధంగా మరొకటి విజయవాడ, అంటే గుంటూరులో పెట్టింది ఎక్సెస్ అయిపోయింది, కెపాసిటీ దాటిపోయింది. విజయవాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి పెడుతున్నాం. ఈ విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి. మీ అనంతపురంలో కూడా వచ్చేది అయితే ఇది 2 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేది 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ డంప్ యార్డ్స్ ఉండవు, ఓన్లీ ట్రాన్సిట్ పాయింట్ ఉంటుంది. అంటే ఆ రోజు వచ్చే చెత్తని చిన్న చిన్న బండ్లో తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు, పెద్ద బండ్లలో తీసుకుపోయి ఆ డంప్ యార్డ్ దాంట్లో వేస్తారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఆ విధంగా యాక్చువల్గా హై టెక్నాలజీ ఉపయోగించేస్తున్నాం. ఆల్రెడీ టెండర్లు పిలిచేశారు. ఇది కడప, అనంతపురం, కర్నూలుకి 2 ప్లాంట్లు పెడుతున్నాం. ఎక్కడ ప్లాంట్ పెడతారో ఆ ప్లాంట్కు చుట్టూ ఉండే 120 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీసు, గ్రామ పంచాయతీల్లో ఉండేదంతా తీసుకుని దాంట్లో వేస్తారు. ఈరోజు విశాఖపట్నంలో అట్నే చేస్తున్నాం, గుంటూరులో అలా చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా వరియవద్దు. నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి ఏం చేయాలో చేస్తామని సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్మార్ట్ సిటీ అంటున్నారు, కనీసం నగరంలో నడవలేని పరిస్థితి ఉంది. మున్సిపల్లో ఇట్లాంటి వాళ్ళకి కనీసం ఫుట్పాత్లు లేవు, వాటిని ఆక్రమించినారు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంది. ఎట్లా స్మార్ట్ సిటీ తయారు? అంటే మున్సిపాలిటీస్ అన్నా, నగర పంచాయతీలన్నా, కార్పొరేషన్లు అన్నా, నగర పంచాయతీలన్నా అవి స్వయం పరిపాలన అండి. మన కేంద్ర చట్టంలో మనకున్న హక్కు ఏంటంటే స్వయం పరిపాలన. వాటి పరిపాలన అవి చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలతో మున్సిపాలిటీ చేసుకోవాలి స్వయం పరిపాలన. ఇప్పుడు మన రాష్ట్రం స్వయం పరిపాలన అయితే కొన్ని నియమ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి అనుగుణంగా మనం పరిపాలన చేసుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీస్ మీ అనంతపురం కూడా కేంద్రం, రాష్ట్రం ఇచ్చిన గైడ్లైన్స్, చట్టాల ప్రకారం మీరు స్వయం పరిపాలన. అంటే మీకు వచ్చే కలెక్షన్స్, ట్యాక్సెస్ మీ అకౌంట్లోనే పెట్టుకొని మీ కౌన్సిల్లో రిజల్యూషన్స్ పాస్ చేసుకొని రోడ్డు వేయాలా, డంప్ యార్డా, లేకుంటే డ్రైనేజా, ఏం చేయాలనేది మీరు నిర్ణయించుకొని చేసుకోవటం మనకుండే చట్టం. కానీ గత ప్రభుత్వం పరిపాలన చేతరాక చట్టాలు మర్చిపోయి అస్తవ్యస్తంగా చేసి మీరు కట్టిన డబ్బులన్నీ సిఎఫ్ఎంఎస్లో తీసిపోయి డైవర్ట్ చేసేసింది. ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్ని వాళ్ళ మున్సిపాలిటీస్ ఉంచకుండా 3000 కోట్లను డైవర్ట్ చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు చెప్పాం, సార్ ఈ చట్టాన్ని ఉల్లంఘించారు, వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మున్సిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు, డీజిల్ కూడా డబ్బులు లేవు అంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు, ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళకే వదిలేసేయండి, వాళ్ళే కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్స్ పాస్ చేసుకుంటారంటే గత నెలలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ఈరోజు మున్సిపాలిటీ డబ్బులు మీ మున్సిపాలిటీలోనే ఉంటున్నాయి. గత 5 సంవత్సరాల్లో లేవు, లాస్ట్ 1 ఇయర్లో లేవు. లాస్ట్ మంత్ నుంచి అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు కొద్దిగా కోలుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ చేసింది, ఇప్పుడు మొత్తం డబ్బులన్నీ మీ అకౌంట్లోనే ఉంటున్నాయి. ఇలా ఈరోజు గత ప్రభుత్వం చేసిన అవకతవకలను సర్ది చేయడానికే 1 ఇయర్ పట్టింది. కాబట్టి 1 by 1 ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అటు ఎమ్మెల్యే గారు, తర్వాత కౌన్సిల్కి కానీ, లేకుంటే వీరికి కానీ, కలెక్టర్ గారికి, ఇక్కడ ప్రజల అవసరం ఏముండాయో డబ్బులు మీ దగ్గరే ఇచ్చాం కాబట్టి వాటిని చేసుకోండి. డ్రింకింగ్ వాటర్ మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్తో చేస్తాం. సాలిడ్ వేస్ట్ అటు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీసు, స్వచ్ఛ భారత్ 3 కలిసి చేస్తాం. రోడ్లు, డ్రైన్స్ వచ్చి అర్బన్ అథారిటీస్కి ఇచ్చాం. మళ్ళీ అర్బన్ అథారిటీస్ ఉన్నాయి.
అర్బన్ అథారిటీ స్పెషల్గా ఆర్డర్స్ చేసాం. డ్రైన్స్ అరడుగు కానీ 1 అడుగు కానీ 2 అడుగులు కానీ ఉండే డ్రైన్స్ మీరు కట్టాల బాధ్యత. డ్రింకింగ్ వాటర్ రాష్ట్రం కేంద్రం, రోడ్లు రైట్స్ మున్సిపాలిటీని వేసుకోమని ఈ విధంగా ఒక చక్కటి ప్లాన్తో ఉన్న డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలో ఆదేశించారు. దాని విధంగా జరుగుతుంది. మరొక సంవత్సరంలో మీరు ఎన్నో మార్పులు చూస్తారు. థ్యాంక్ యూ సార్. టౌన్ ప్లానింగ్ ని మీరు రిఫార్మ్స్ చేసామంటున్నారు కదా. అంటపూర్ టౌన్ ప్లానింగ్ లో 16 మంది ఉండాల్సి ఉంటే ఒకరే ఉన్నారు. ఏడాది పైన అయిపోతుంది. ఇప్పుడు విజన్ 2047 అన్నప్పుడు మీరు దాని మీద చర్యలు ఎందుకు తీసుకుంటారు సార్? అందులో ఇంకోటి ఏమంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే టౌన్లో అంతా నడివంక మరువంక చాలా దారుణమైన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అధిక వర్షాలు వస్తే అంటపూర్ మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మీరు విజన్తో ఆలోచించినప్పుడు ఇటువంటి ఎందుకు బేసిక్ టేకప్ చేయలేకపోతున్నారు? ఒకటి ఎమ్మెల్యే గారి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఇమీడియట్గా 1 వీక్ లోపల ఆ టౌన్ ప్లానింగ్ కూడా ఇస్తాం. అందుకనే మీరు అడిగిన దానికి డ్రైన్స్ టౌన్ ప్లానింగ్ ఒక అధికారిని ఫిల్ చేయడానికి ఏసీపీని 2 ఫిల్ చేయడానికి ఏడాది పైగా పట్టింది అంటారు సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే కింద వాళ్ళు రిటైర్ అయిపోయారండి. కింద వాళ్ళు ప్రమోషన్కి వచ్చారు. కింద బాటంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ వెళ్ళిపోయారు. ప్రమోషన్ వెళ్ళిపోయినప్పుడు కింద వాళ్ళని అపాయింట్ చేయాలా, కానీ గత ప్రభుత్వం అపాయింట్ చేయాలి, అట్నే ఖాళీగా వదిలేసింది. అయితే ఇప్పుడు ఏం చేసామంటే సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉండారో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలా, వాళ్ళకి ప్రమోషన్ కూడా ఇవ్వాలా. నిన్నే యాక్చువల్గా సీఎం గారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్చువల్గా క్యాబినెట్లో కూడా యాక్చువల్గా పెట్టడం జరిగింది. దాంట్లో కింద వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నాం. కింద వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినప్పుడు కింద పోస్టులు ఫిల్ అవుతాయి. ఆల్రెడీ 5 పోస్టులు ఫిల్ అయిపోయినాయి. ఎమ్మెల్యే గారు ఇందాక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారంలో వాళ్ళు అడిగిన ఏదైతే అడిగారో అది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 12 ఎకరాలు మల్టీ లెవెల్ కాంప్లెక్స్ కట్టి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా చేయొచ్చు కదా సార్ పీపీపీ ద్వారా? ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉందండి. డంప్ యార్డ్లు ఏది క్లియర్ చేసినా ఒక 10 to 15 years అక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. పార్కు లాంటి యాక్టివిటీ చేయొచ్చు. అందుకే ఇందాక అన్నాను దీన్ని ఒక మంచి పార్కుగా డిజైన్ చేయండి అని. దానికి ఏ విధంగా డబ్బులు చేయాలో చేస్తామని చెప్పడం స్థలాలు ఆక్రమణకు గురైతున్నా ఎందుకు సార్? ఇప్పుడే చెప్పింది అదే కదా. ఇప్పుడు చెప్పింది అదే.